ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. 2026 జనవరి మాసం విశేషంగా ధనుసు రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? 2026 సంవత్సరంలో ఎవరికన్నా కలిసి వస్తుందంటే అది ధనుసు రాశి వారికి మాత్రమే. నాకు తెలిసి నువ్వు కూడా ధనుసు రాశి అనుకుంటాను. ధనుసు రాశి వారికి ఈ యొక్క అర్ధాష్టమ శని వక్రించున్నాడు. మనకి 7వ ఇంటిలో ధనుసు రాశి వారికి ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మిథున రాశిలో ఉన్నాడు. భాగ్యములో ఉన్నటువంటి కేతుగ్రహం 2 లాభాలు. తర్వాత ధనస్థానంలోకి వచ్చాడు. కొంచెం ఇన్కమ్స్ కోరుకున్నంత ఉండవు, కొంచెం స్లోగా తక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి పర్వాలేదు, గ్రాడ్యువల్గా ఈ యొక్క జనవరి నెలలో పికప్ ఉంటుంది. మొట్టమొదటిగా మన ఛానల్ ప్రేక్షకులకి, మన అభిమానులకి, మన ఫాలోవర్స్ అందరికీ కూడా మన తరపున, అందరి తరపున, నీ తరపున, నా తరపున, మన ఛానల్ తరపున వాళ్ళకి ఆంగ్ల సంవత్సరం 2026 సంవత్సరంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతాం. వెరగదీసేయడమే ధనుసు రాశి వారి ఈ సంవత్సరం, ఈ నెల. కాబట్టి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి. స్లోగా పెరుగుదల కనబడుతుంది. ఇంకా ముందుకెళ్ళే కొద్దీ ఇంకా విజృంభిస్తారు. ఖర్చులు తగ్గిపోతాయి. అయితే గతంలో పాపం వీళ్ళు బాగా ఎక్కువ అప్పులు చేసి వడ్డీల కోసం డబ్బులు తెచ్చి ఎక్కువ వడ్డీలు వ్యాపారాలు పెట్టారు. సరిగ్గా అవి పంటకొచ్చే టైంకి స్టక్అప్ అయిపోయింది ఏదో రకంగా. అంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మనకి డబ్బు ఎవరైనా నమ్మకస్తుడని పెట్టారు. ఏ రౌడీ షీటర్ అనుకుంటారా, ఎమ్మెల్యే అంటే మంచోడు అనుకుంటారు కదా. ఎమ్మెల్యే దగ్గర ఒక 80 కోట్లు కొనేసి ఒక 10 ఎకరాల ల్యాండ్ పెడతారు. వీళ్ళు ఏమనుకుంటారు, పాపం తర్వాత కట్టేసుకోవచ్చులే అనుకుంటారు. వాడేమో ఎలక్షన్కి వాడేసుకున్న డబ్బులన్నీ వీళ్ళు కట్టుకునే టైంకి రౌడీలను తీసుకొచ్చి హడావిడి చేస్తే ఏదో ఇంకొక 1 కోటో 2 కోట్లు ఎక్కువ ఇస్తారని ఏదో అలా భయపెడతారు. ధనుసు రాశి వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు ఏం కాదు. అన్ని డబ్బులు ఇచ్చిన వాళ్ళని ఎవరిని వదిలేస్తారా, ఆడో పిచ్చోడు అలా అనుకుంటూ ఉంటాడు. ఆ రకంగా ధనుసు రాశి వాళ్ళ క్షమాగుణాన్ని చూసి, ఉదాసీనతను చూసి, సైలెంట్గా చూసి వీళ్ళు సైలెంట్గానే ఉన్నారు కదా, వీళ్ళు వేసేయచ్చులే అనుకుంటారు జనం. అదేం కాదు. తర్వాత ధనుసు రాశి లో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, చిన్న పెద్ద ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళల్లో ఈ సంవత్సరం కాస్త ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ గవర్నమెంట్ నుంచి వచ్చేయడం జరుగుతాయి. అండ్ ట్రాన్స్ఫర్స్ కూడా వీళ్ళ కోరుకున్న చోటకు వస్తుంది. ధనుసు రాశి వారికి రాహు చాలా బాగున్నాడు. దానివల్ల వ్యాపారాలు చేసే వాళ్ళకి ఇదే కావాలమ్మా, మహానగరంలో మాయగాళ్ళు అయిపోతారు. అంత చిన్న సైజు మాయగాళ్ళు అయిపోతారు ధనుసు రాశి వాళ్ళు. వీళ్ళు ఏది చెప్తే అవతల వాళ్ళు అది తినేస్తూ ఉంటారనమాట. వ్యాపారాలు ఏం వ్యాపారాలు? కిరాణా వ్యాపారాలు, అపరా వ్యాపారాలు, బట్టల షాపులు, హోటళ్ళు, జ్యోతిషం బిజినెస్లు, దొంగ పీఠాలు, ఆశ్రమాలు, ఇలా అన్ని వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. తర్వాత ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, ఇనప ఫ్యాక్టరీలు, వెల్డింగ్ షాపులు, రిపేర్లు చేసేటటువంటివి, గ్యాస్ వెల్డింగ్ వర్క్స్, అన్ని బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు తిరుగులేదు. మొత్తం మిగతా రాసుల వారికి అందరికీ ఉద్యోగాలు ఊడిపోతుంటే వీళ్ళు మాత్రం స్టాండర్డ్గా ఉంటారు కుర్చీని పట్టుకొని. అలాగే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కూడా వీళ్ళకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ యొక్క శుక్రుడు గ్రహ ప్రభావం వలన వీళ్ళు ఇళ్ళు కొంటారు, స్థలాలు కొంటారు. పెళ్లి కానిటువంటి వాళ్ళకి పెళ్లి చేసుకుందామంటే మోడంలో ఉంది కాబట్టి వాళ్ళకి పెళ్ళిళ్ళు కొంచెం కాలం ఇంకా టైం పడుతుంది. సంతానానికి అడ్డు లేదు కాబట్టి సంతానం కలుగుతుంది. అండ్ రొమాంటిక్ యాత్రలు చేస్తారు వీళ్ళందరూ కూడా. కేరళ, ఊటీ, గీతి చల్లగా ఉందని చెప్పేసి వెళ్ళిపోతారు. అప్పుడు సంతానం పుట్టకపోతే ఏం పుడతారు. కాబట్టి లివింగ్ ఇన్ రిలేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోలివింగ్లో ఉన్నవాళ్ళు, లేకపోతే పిల్లలు పుట్టేయడానికి అవకాశాలు ఉంటాయి కొంతమందికి. అలాగే ఈ రాశి విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు ఆ విద్యార్థులందరూ కూడా బ్రహ్మాండంగా చదవడం అనేటటువంటి జరుగుతుంది. మంచి మార్కులు వస్తాయి, టాప్ సీట్స్ వస్తాయి. కోరుకున్న కాలేజీల్లోకి డొనేషన్లు కట్టి మరీ చేరిపోతారు. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళిపోతారు.
అయితే వీసాలు గీసాలు స్టూడెంట్స్కే కాకుండా ఇతర ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి రేట్లు ఎక్కువైనా సరే వీసాలు వచ్చేయడం జరుగుతుంది. కొత్త కొత్త ఫోన్లు గిఫ్ట్లు ఇస్తారు ఈ యొక్క గర్ల్ ఫ్రెండ్స్కి బాయ్ ఫ్రెండ్స్. అలాగే బంగారాలు కొంటారు. ఈ ధనుసు రాశి వాళ్ళకి మరి కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అందువలన ఇవన్నీ కూడా మనకి ముందుకు వ్యవసాయదారులందరూ కూడా రైతులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు. అండ్ కమిషన్ ఏజెంట్స్ మంచిగా అనుకూలంగా సంపాదిస్తారు. సినిమాలు షికార్లు బాగా చూస్తారు. ఎంజాయ్మెంట్స్ బాగా చేస్తారు. ఆ రకంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి అందరికీ కూడా ఆర్ట్ సైడు, కల్చర్స్, ఈ ఫిల్మ్ సైడ్లో ఆర్టిస్టులు, జర్నలిస్టులు, యాంకర్లు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పైకి రావడానికి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగమైనటువంటి ఉద్యోగస్తులు వాళ్ళకి పరిస్థితులు బాగున్నా రవి మే 14 తర్వాత మకర రాశిలోకి రావడం వల్ల ప్రభుత్వం నుంచి కొంచెం వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వ క్వార్టర్స్లో ఉన్నటువంటి వీళ్ళు క్వార్టర్స్లను అద్దెకిచ్చి కొంచెం ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఉంటాయి. కక్కుర్తి పడితే వేరే వాళ్ళకి ఇస్తే విజిలెన్స్ వాళ్ళు పట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క ఉద్యోగస్తులకు ఇచ్చేటటువంటి ఇన్సెంటివ్స్ అన్నీ కూడా సమయానుకూలంగా వీళ్ళకి వచ్చేస్తాయి. భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి, మిస్అండర్స్టాండింగ్స్, ఇవి ఒక దారికి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అండ్ భార్యాభర్తలు ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు మాట్లాడుకోవడం అనేటువంటిది టెక్స్టింగ్స్, వాట్సాప్లో వీడియోలు పెట్టుకోవడం, షార్ట్స్ పెట్టుకోవడం, ఇలాగా ఈ మధ్యకాలంలో ఒక తమిళ మూవీ వచ్చింది, ఆ టైప్లో వీళ్ళు మాట్లాడుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ కూడా మంచిగా వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ఆరోగ్యం పరిస్థితి దగ్గరికి వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులు వస్తాయి, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. గురుగ్రహం యొక్క దృష్టి ఉండడం వల్ల కాస్త ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం తగ్గుతుంది. సిరస్, మైగ్రేన్ పెయిన్స్ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇక విశేషంగా ఈ నెల ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది గురుగారు? మీరు ముఖ్యంగా మనం కోటాను కోట్ల మంది అందరికీ కూడా కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడే జ్యోతిష్యం ఇది. అందువలన ఎగ్జాక్ట్గా ఇలాగ వీళ్ళకి అందరికీ జరగాలని లేదు, కొంతమందికి మారుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఎప్పుడు ఉద్యోగాలు రావాలి, వీళ్ళకి ఎప్పుడు వస్తాయి, ఎగ్జాక్ట్గా ఏ నెలలో వీళ్ళకి భార్య కేసు పెడుతుంది కోర్టులో, భార్య మళ్ళీ కేసు ముగించుకొని ఇంటికి వస్తుంది, ఇలా బంధువుల దుర్మరణ వార్త ఎప్పుడు వినాల్సి వస్తుంది, ఆస్తులు బాగా ఎప్పుడు కలిసి వస్తాయి, ఇలాంటి పూర్తి విషయాలన్నీ కూడా వ్యక్తిగత జాతకాన్ని అడిగితే మనం చెప్పచ్చు. దీనికి ఆన్లైన్లో మనం చక్కగా మన సెక్రటరీని వాళ్ళని కాంటాక్ట్ చేసి వీళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని చెప్పచ్చు. చాలామందికి పర్సనల్గా కలవాలని ఉంటుంది, అది మనకి సాధ్యపడదు. ఎందువల్లంటే మన బిజీ షెడ్యూల్ వల్ల మనం టెంపుల్స్ అన్నీ తిరుగుతూ ఉంటాం కాబట్టి, పూజలు పునస్కారాల్లో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా నాసా రిపోర్ట్స్ని బట్టి చెప్పేది కాబట్టి, మోడర్న్ సైన్స్ని ఉపయోగించి చెప్పేది కాబట్టి చక్కగా ఏ విధమైన సందేహం అవసరం లేకుండా బ్రహ్మాండంగా మన సెక్రటరీస్ దగ్గర బుక్ చేసుకోవచ్చు అపాయింట్మెంట్. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఇంకా బ్రహ్మాండంగా వెళ్ళిపోవడం కోసం మనము శనిని కంట్రోల్లో పెట్టుకోవాలి. శని జపం చేయాలా? బాగుంది. శని స్తోత్రాలు చదవాలి? బాగుంది. సరిపోతుందా? సరిపోతుంది. ఏం చేయాలి? సూర్య గుమ్మడికాయ తీసుకోవాలి, దాంట్లో ఉన్న కట్ చేసి దాంట్లో ఉన్న గుంజంతా తీసేయాలి, దాంట్లో నూనె పోసేయాలి, నువ్వుల నూనె, దాంట్లో ఒక దీపం పెట్టాలి, అఖండ దీపారాధన. తర్వాత గుమ్మం దగ్గర శుభ్రంగా పసుపు రాసి, ఆ రాసేటప్పుడు ఇలా ఫాస్ట్గా రాస్తే ఆ చెక్క ఇందులోకి దిగిపోయి లోపలికి దిగిపోయి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. నెమ్మదిగా పసుపు కొంచెం అద్ది ఆ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ యొక్క వీళ్ళకి నిమ్మకాయ అటు ఇటు గడప అవతల కట్ చేసి కొబ్బరికాయ కూడా మనకి గుమ్మానికి దిష్టి తీసేసి అటు ఇటు పెట్టాలి. కాళ్ళ నడకన వెళ్ళాలి మ్యాక్సిమం.
తర్వాత మర్రి చెట్టు ఆకులు తెచ్చుకొని ఇంట్లో రావి చెట్టు ఆకుల్ని మర్రి చెట్టు ఆకుల్ని పెట్టి త్రిమూర్తుల యొక్క వ్రతాన్ని వీళ్ళు చదువుకొని చేసుకోవాలి. త్రిమూర్తుల పూజ ఈ రకంగా వీళ్ళు కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఈ నెలంతా కూడా ఉంటుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళ గురించి ఈ ప్రత్యేకంగా ఈ నెల ఎలా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.